చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 ఈ రోజు మనం చూసుకున్నట్లయితే విజయవాడలోని ఒక థియేటర్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ రోజు అయితే హరిహర వీరమల్లు రిలీజ్ ఆల్రెడీ బెనిఫిట్ షో పడిపోయింది. చాలా మంది ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులను అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక జనసంద్రంగా మారిందని అయితే కూడా చెప్పొచ్చు. హరిహర వీరమల్లు కష్టపడి తీశారని ఆల్రెడీ చెప్పారు. రత్నం పెట్టుబడి పెట్టి మరి ఈ సినిమా తీశారు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అలాగే పాన్ ఇండియా మూవీ కావడం, అందులోనూ హిస్టారికల్ మూవీలో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం వల్ల ఈ మూవీపై మెగా అభిమానులు భారీ అంచనాలు అయితే నెలకొన్నాయనే చెప్పాలి. సినిమా రాత్రి ప్రీమియంకి వెళ్ళానండి. పవన్ కళ్యాణ్ 1 మ్యాన్ షో. అసలు పవన్ కళ్యాణా లేదా పొలిమేల్లో కాపులేసి ఉగ్ర రూపుడో నాకు అర్థం కాల. 1 మ్యాన్ షో సినిమా మాత్రం. సెకండ్ హాఫ్ బాగాలేదంట అంటారండి. సెకండ్ హాఫ్ మాత్రం లాస్ట్ అరగంట కొంచెం 10 నిమిషాలు కొంచెం డల్ అనిపించింది. లాస్ట్ అరగంట మాత్రం గూస్ బంప్స్ వచ్చేసినాయి సినిమా మాత్రం. సినిమా మీద నెగిటివ్ వస్తుంది, మరి దానికి మీరే వాన వచ్చేటప్పుడు మబ్బులు, పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడు కుక్కలు కామన్. అది మనం పట్టించుకుంటామా చెప్పండి? అవే మనం అనవే. పవన్ కళ్యాణ్ ఏదైనా ఆయన 100% ఆయన ఇచ్చారు. ఆయన కష్టం అనేది సక్సెస్ రూపంలో ఖచ్చితంగా వస్తుంది, అది మాత్రం పక్క. పవన్ కళ్యాణ్ 5 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం వచ్చింది. మేము ఇస్తాం దానికి. సాయంత్రం కల్లా రికార్డులన్నీ మోతమోగిపోతాయి. ఆల్రెడీ ప్రీమియం కే పుష్ప రికార్డులన్నీ బ్రేక్ చేసాం. ఇంకా సాయంత్రానికి కళ్యాణ్ బాబు కల్ట్, కళ్యాణ్ బాబు కల్ట్ అంతే. రత్నం గారికి చాలా గుడి కట్టేయాలి ఆయనకి మాత్రం. ఇప్పుడు నుండి కీరవాణి కాదు, కొనిదెల కీరవాణి అంతే. లోడింగ్ అయిపోయింది. అక్కడ ఎంత కలెక్షన్స్ వస్తాయి అనుకుంటా? 1000 కోట్లు అనుకున్నా. డే 1 అయితే 100 కోర్స్, 100 కోట్లు పక్కాగా ఈ రోజు నైజాం కింగ్, ఆంధ్ర కింగ్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే పండగ. రాష్ట్రానికి దేవుడు అని ఎందుకు అంటారో ఈ సినిమాతో తెలుస్తుంది. తెలుగు రాష్ట్రానికి కాదు, ఆల్ ఇండియా రికార్డు బ్రేకులకు అమ్మమ్మూరు కళ్యాణ్ బాబు. అది మాత్రం రికార్డులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఎత్తుకోవాలి నెక్స్ట్ సినిమాస్. తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, కొనిదెల కళ్యాణ్ బాబు అంతే, గుర్తు పెట్టుకోండి చాలు. మీరు రక్తదానాలు ఇలా చేస్తున్నారు, మరి మీకు ఇబ్బంది కలగదా? దేవుడికి పాలాభిషేకం ఎలాగో మా కళ్యాణ్ బాబుకి రక్తదానం అలాగా. అక్కడెక్కడో కళ్యాణ్కి రక్తదానం ఇచ్చారు. ఇక్కడ మేము రక్తంతో ఆయనకి తిలకాలే పెడతాం మేడం. అమ్మా నాన్న కళ్యాణ్ బాబు సినిమా ఎలా ఉంది? ఆల్రెడీ రాత్రి 200 కోట్ల కలెక్షన్ అయిపోయింది మేడం బెనిఫిట్ షోకి. ఇప్పుడు మరో ఇంకొక 1000 కోట్లు
ఒక్కడే కళ్యాణ్ జోలికి వస్తా రెండు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడని నిరూపిస్తాం. రెండు రాష్ట్రాలకి ఒకడే దేవుడని చూపిస్తాం. నెగిటివ్ వస్తుంది, సినిమా మీద నెగిటివ్ వస్తుంది కదా బాగా. రెండు రాష్ట్రాలకి ఎందుకు దేవుడు అంటే ఈ సినిమాతో చూపిస్తాం, రికార్డులన్నీ బద్దలు కొడతాం. సినిమా మీద నెగిటివ్ వస్తుంది కదా, మరి దానికి ఏమంటారు? మేడం నెగిటివ్ కాదు కదా, ఆడి బాబు నువ్వు కళ్ళు చూపిస్తావు. బాబు జోలికి వస్తే అంతే. ఎవడు రమ్మడు. ఎన్ని కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారు? 100 కోట్లు అలాగెల్లా తప్పులేదు. 100 కోట్లు లేదా 1000 కోట్లు. స్టార్ పుష్ప కలెక్షన్స్ బ్రేక్ చేసిద్దా? బాహుబలి కాదు మేడం, పుష్ప అయినా సరే కలెక్షన్లు. మరి గేమ్ చేంజర్ ఇలాగే డిజాస్టర్ అయింది కదా, మరి ఇది కూడా అట్లాగే అవుతుంది అంటారు? అస్సలు మేడం అవ్వదు మేడం. ఇన్ని రోజులు ట్రైలర్ చూశారు, ఇప్పుడు అసలు ఆయన బొమ్మ రిలీజ్ అయింది. దీనికన్నా ఓజీ మామూలుగా ఉండదు. బాలేదనా? ఇది దీనికన్నా ఇంకా మేడం మా నాయకుడి కోసం చూసారా ఎంతమంది కాపలా? ఎప్పుడైనా ఎవరికైనా వచ్చారా? బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటున్నాను, అదిరిపోద్ది అనుకుంటున్నాను, బెంబేలు ఎత్తిపోద్ది అనుకుంటున్నాను. ఒక్కసారి బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు అడగండి. రెస్పెక్ట్ ఇవ్వాలి. సినిమా ఇప్పుడే వెళ్ళబోతున్నాము 8:15కి G3. కాకపోతే మన తమ్ముడిని చూసి అన్నయ్య ఆనందాన్ని మేము కూడా పట్టుకోవాలని బాబులకే బాబు, బాబులకే బాబు. సాంగ్స్ బెంబేలు ఎత్తిపోయి కీరవాణి కొట్టాడండి. ఇగో అలలిగా బాబులకే బాబు. అడగండి. ఎలాగా బాబులకే బాబు, బాబులకే బాబు.